చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా అంశాల మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నటువంటి, తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి కీలకమైన అంశాలలో మద్యం కూడా ఒకటి. పట్టణాల నుంచి మారుమూల గ్రామాల వరకు ఏరులై పారుతూ ఉంది. అసలు మధ్యాహ్నం 12 గంటలకు కాదు, అర్ధరాత్రి 12 గంటలకు కాదు, తెల్లవారుజామున 3కు కాదు, అండ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి కూడా కాదు. ఎప్పుడు చూసినా కూడా మందు దొరుకుతూనే ఉంది. కావాలి అంటే ప్రత్యక్షంగా మీరే వెళ్ళి చూడొచ్చు కొన్ని చోట్ల, లేదు అనుకుంటే తెలిసిన వాళ్ళని ఎవరినైనా కూడా అడగవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు ఎక్కడైనా కనుక ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు మద్యం ఏరులై పారిస్తున్నారు, తెల్లవారుజామున 5:30కే మద్యం షాపుల పక్కనే సిట్టింగ్ రూములు ఏర్పాటు చేసి మద్యం తాపిస్తూ ఉన్నారు అని చెప్పి కనుక విమర్శించారు అనుకోండి, అది ఒక విమర్శలాగే ఉండిపోతుంది. బహుశా అందుకేనేమో తిరుపతికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత భూమన అభినయ్ రెడ్డి గారు ఆయన ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఏం చేశారు? ఇప్పుడు మద్యం షాపులు ప్రొద్దున 6 గంటలకే తెరిచి ఉన్నాయి. అక్కడ తిరుమల దర్శనానికి వచ్చేవాళ్ళు, తిరుపతిలో మద్యం షాపులు, తిరుమల దర్శనానికి వచ్చేవాళ్ళు ప్రొద్దున్నే ఒక 2 పెగ్గులు వేసుకొని పైకెళ్ళి దర్శనానికి పోతూ ఉన్నారు అని చెప్పి ఆయనకు వచ్చినటువంటి సమాచారాన్ని విజువలైజ్ చేసి, అంటే ప్రత్యక్షంగా చూపించాలి అని చెప్పి ఆయన అనుకొని ఏం చేశారు? ప్రొద్దున 6 గంటలకే అక్కడ ఇక్కడ ఎందుకు, బాగా రద్దీగా ఉండే ప్లేస్ ఏంటి? రైల్వే స్టేషను, బస్ స్టాండ్, ఇదే కదా, భక్తులు దిగేది అక్కడే కదా. అందుకని చెప్పి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే ఒక లిక్కర్ షాపును చూజ్ చేసుకొని ఆ లిక్కర్ షాప్కు ఉదయం 6 గంటలకే వెళ్ళారు. ఉదయం 6 గంటలకే వెళ్ళి అక్కడికి పోయేసరికి లిక్కర్ షాప్ తెరిచి ఉంది. ఆ లిక్కర్ షాపులతో మాట్లాడుతున్నారు, మీరు ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు తెరిచారు అని. అక్కడ కూర్చొని తాగుతూ ఉన్నారు. ఏమయ్యా అంటే దర్శనానికి వచ్చాను అంటున్నారు. ఆ దర్శనానికి పోయే కంటే ముందు 2 పెగ్గులు వేసుకుంటున్నావా ఇక్కడ కూర్చొని చెప్పి తాగే వాళ్ళతో మాట్లాడుతున్నారు ఉదయం 6 గంటలకే. కావాలండి వీడియో చూడండి. ఆయన ఉదయం 6 గంటలకే ఆ లిక్కర్ షాపు పోయిన ఆ వీడియో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ టైం కానీ రిజిస్టర్ అవ్వాలి కాబట్టి ఆయన కూడా ఉదయం 6 గంటలకే అనే ఆ సంభాషణలో కూడా క్లియర్గా పొందుపరిచారు, తన డిస్కషన్లో మెన్షన్ చేశారు. చూడండి వీడియో చూడండి. కూర్చోన్నా పర్లేదు, కూర్చోన్నా. ఏం తమ్ముడు, ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి షాప్ మామూలుగా? ఉదయం 10 గంటలకు. ఎన్ని గంటలకు తెరిచాం మనం? ఇప్పుడు 6 అయింది. నాకున్న సమాచారం మేరకు 5:30 మునిపే షాపును ఓపెన్ చేసేసారు. నిజమేనా? 5:20కి బయట మాట్లాడు. ఏది డ్యామేజ్ చేయొద్దండి షాపుని, అంటే మీరు ఎవరు కూడా ముందు పడి మాట్లాడడం, నీకేం ఇబ్బంది ఏం లేదు, నిన్నేం చేయబోము. సో రోజు ఇదే తంతు కదా, ప్రతిరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు ఆపేయాల, అంతేనా? రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉంది ఈ షాపు. లక్షలాది మంది యాత్రికులు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఇటు నుంచే కొండపోతారు. ఈ షాపును లిటరలీ అయితే దిగినటువంటి యాత్రికులందరూ ఈ సందుని దాటే పోవాలా, మొత్తం అందరూ చూసే పోతారు తంతునంతా కూడా. నిజమేనా? ఎవరు ఎక్సైజ్ వాళ్ళు కానీ అబ్జెక్ట్ చేసింది కానీ ఇలాంటివి ఏం జరగలే, రారు, అంతే కదా? మామూలు ఇస్తున్నారు వాళ్ళు, ఎందుకు వస్తారండి? ఎవరు షాప్ ఓనర్? ఎవరు? ఏ రజనన్నా? కంకనాల్ రజన. ఇది ఈ షాప్ కంకనాల్ రజన. ఎక్సలెంట్. సరే ఇంకేం చేస్తావులే, ఇంకా ఇప్పుడు ఇంకా తెరిచి ఉంచింది నిజం కదా, అక్కడ బయటకు పోతాం. రండి, అతన్ని ఇబ్బంది పెట్టడంలో అర్థం లేదు కదా మనం.
ఏనా ఎవరన్నా మీది తిరుపతినా కానీ 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 మీరునా సరే 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 పోదు నేను వేస్తాను కదా ఊళ్ళో. పడుకోండి ఆయన కూడా నటిస్తానట్టున్నాడు అది నిద్ర కాదు యాత్రి కూడా మీరు పైటూరు నుంచి వచ్చారా ఇప్పుడే దిగినారా ఎప్పుడు దిగినారు ఎన్ని గంటలకు దిగినారు దర్శనానికి వచ్చావా గుండు కంటే మునుపు వీడు వచ్చి మందు వేస్తున్నావు స్ప్రే చేసి ఇప్పుడు స్నానం చేసి ఇక్కడ పనుకొని పొద్దున పోవాలి. యాడా మా వైన్ షాప్ లోనా చూశారు కదా ఆయన చూడండి తాగుతున్నారు, తాగి ఇంక పోయి దర్శనం చేసుకుంటారట, దర్శనానికి వచ్చారట, తాగుతున్నారట. అయితే ఆయన మధ్యలో మాట్లాడారు కదా అభినయ్ రెడ్డి గారి వీడియోలని, ఇది కనకాల రజనీకాంత్ అట, కంకణాల రజనీకాంత్ అని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడిదట, లిక్కర్ షాపు. ఆయన తెలుగు యువత అధికార ప్రతినిధి కూడా అట, తెలుగు యువత అధికార ప్రతినిధి. తిరుపతిలో రైల్వే స్టేషన్ పక్కన ఉదయం 5-5:30కే లిక్కర్ షాపు ఓపెన్ చేసి సిట్టింగ్ల దగ్గర కూర్చొని మందు అక్కడే కూర్చొని తాగే ఏర్పాట్లు అంటే ఇక మనం మాట్లాడుకోవడానికి ఏమైనా మిగిలి ఉంటుందా మాస్టర్? ఇంక ఇంతకు మించి సాక్ష్యాలు కావాలా? మొత్తం మీద భలే ఉన్నాడు ఆయన మన అభినయ్ రెడ్డి. ఉండాల్సినడు స్వామి. విభిన్న కార్యక్రమాలు, విభిన్న ప్రోగ్రాంలు, మొత్తం మీద అయితే చాలా కళ్ళకు కనిపించే సాక్ష్యాలు. అంతా ప్రాక్టికల్లే, అంతా ప్రాక్టికల్గా. ఇప్పటికీ చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఇది ఇంకో మరో ఎత్తు నిజంగానే. ఇంత పొద్దున్న కూర్చొని తాగుతున్నారు స్వామి.